हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మానవ జీవితంలో సుఖ దుఃఖములు సహజమైనవి. సుఖములు ఎన్ని వచ్చినా ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళిపోయాయో తెలియకుండానే పోతూ ఉంటాయి. గాని దుఃఖములు చాలా బరువుగా ఉంటాయి. ఎందుకంటే మనం రోడ్డు మీద, కారు మీద గాని బైక్ మీద గాని ప్రయాణం చేస్తుండేటప్పుడు మంచి దారి మొత్తం, అంటే రోడ్డు ఎక్కడైతే సాపుగా నిర్మలంగా ఉంటుందో ఆ దారి మొత్తం మనకు తెలియకుండానే తరిగిపోతూ ఉంటుంది. గాని గొయ్యలు, గతకలు లేక ఇబ్బందులతో ఉండే మార్గము మనలను చాలా వేదనకు గురిచేస్తూ ఉంటుంది. కాగా 10 నిమిషాల్లో మంచి దారిలో 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే అదే 10 నిమిషాల్లో గతకల దారిలో 3 కిలోమీటర్లు కూడా పయనించలేం. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? సుఖం లభించేటప్పుడు కాలము అతి వేగంగా పయనం చేస్తూ ఉంటుంది. గాని దుఃఖ సమయంలో ప్రతి క్షణము ఒక రోజులా అనిపిస్తూ ఉంటుంది. సుఖ జీవనం జరుపుతుండేటప్పుడు రోజే ఒక గంటలా, ఒక క్షణంలా గడిచిపోతూ ఉంటారు. దుఃఖం వచ్చేటప్పుడు ఒక క్షణమే రోజులా ఉంటారు. ప్రత్యక్షంగా మన రోడ్లో ప్రయాణం చేసేటట్టుగా ఇక్కడ 3 కిలోమీటర్లు తరగదు, సమయం అయిపోతూ ఉంటాది, గమ్యం చేరుకోలేం. అదే మంచి దారి అయితే కళ్ళు మూసుకొని యాక్సిలేటర్ నొక్కేసి పారిపోతాం. అలాగే జీవితంలో కూడా సుఖాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియకుండా పోతాయి. వాటిని అనుభవించడానికి కూడా మనకి సమయం చాలదు. గాని దుఃఖం గతకల రోడ్ లాంటి ప్రతి ఇంచి అనుభవించుకునే వెళ్ళాలి, ప్రతి అంగుళం అనుభవిస్తూనే వెళ్ళాలి. ఇటువంటి దుఃఖములు భరించలేము కదా, ఎవరికైనా అది కష్టమే కదా. వాటిని అతి సునాయాసంగా అధిగమించేందుకు భారతీయ ఋషులు చాలా మార్గం చెప్పి ఉన్నారు. దానిలో కాలభైరవ మంత్రము చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈ మంత్రము కేవలం 11 రోజులు, రోజుకు 11 మార్లు జపం చేస్తే చాలు దుఃఖములన్నీ నివారణ చేయబడతాయి. ఇంకా విశేషమైన దుఃఖములు లేక మనపై ఒత్తిడి ఇంకా ఉంది అన్నప్పుడు అవి ఏ ప్రకారమైన దుఃఖములైనా, ఏ కోణం నుండి వచ్చే దుఃఖములైనా సరే ఈ మంత్రముతో కాలభైరవుడు అతి సునాయాసంగా నిర్మూలించగలడు. డిస్క్రిప్షన్ లో భైరవ సాధన ప్లేలిస్ట్ ఉంది. కాలభైరవుని యొక్క ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. సుస్నాతులై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ ఎర్రని వస్త్రములు ధరించి రుద్రాక్ష, స్ఫటిక, రక్తచందనపు మాలతో ఈ మంత్ర జపం చేయవచ్చు. పగటిపూటే చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం శక్తి కొలది శివునికి ఆరాధన చేస్తూ ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. మంత్రము ఓం హూం జూం భం కాలభైరవాయ దుఃఖ నివారణాయ నమః. మంత్రం మరోసారి ఓం హూం జూం భం కాలభైరవాయ దుఃఖ నివారణాయ నమః. మంత్రం మరోసారి ఓం హూం జూం భం కాలభైరవాయ దుఃఖ నివారణాయ నమః. వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ వర్తిస్తాయి. ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. సుస్నాతులై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ ధార్మిక సంసారం చేస్తూనే ఈ మంత్రంను ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. చేయండి. చేసి సకల దుఃఖముల నుండి బయటపడి ఆనందకరమైన జీవితమును కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలను నిర్మించుకొని జీవితంను ఒక సదుపాయమైన నావల ఏర్పరచుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చిపెడతారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.